ఎవరు ఎన్ని ఫ్రెండ్షిప్ చేసినా. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాధిక అండి. రాధిక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కారు మంచి అండి. ఓకేనండి. సో ఎవరి గురించి అడగాలనుకుంటున్నారండి? నా గురించే అండి. మీ గురించే. ఓకే, మీరు పుట్టిన తేదీ, టైం చెప్పండి. జూలై 9, 1999 అండి. జూలై 9, 99. టైం 1999 అండి. ఓకే, టైం చెప్పండి, పుట్టిన టైం. ఉదయం 8 గంటలకండి. 8:30 లోపు. ఏ ఊర్లో పుట్టారు? కారు మంచి అండి. ఏ జిల్లాకు వస్తుంది అది? పల్నాడు జిల్లా అండి. ఓకే, పల్నాడు జిల్లా. ఓకే, పల్నాడు జిల్లా. సార్ దేని పరంగా తెలుసుకోవాలనుకుంటున్నారండి? సంతానం పరంగా అండి. ఓకేనండి, మరి గురుగారితో మాట్లాడి మీ విషయాన్ని తెలియచేయండి. మాట్లాడండి అమ్మా. పల్నాడు అంటే ఇంకా ఎక్కడ ఏమొస్తుందమ్మా దగ్గరలో? దగ్గరలో నర్సాపేట, వినుకొండ వస్తాయండి. వినుకొండ, అది ఓకే ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను సోమవారపల్లిలో ఉంటున్నానండి. కార్మంచిలో పుట్టాను. సరే సరే అమ్మా. సోమవారం పడిచ్చారు నన్ను. సరే తల్లి. అమ్మా నువ్వు కర్కాటక లగ్నము, రాశి వచ్చేసరికి మేషరాశి అమ్మా. మరి నీ జాతకానికి ఏంటంటే తల్లి, నువ్వు కర్కాటక లగ్నంలో పుట్టావు కాబట్టి కొంచెం పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయమ్మా. అంటే పర్సనల్ లైఫ్ అంటే మొగుడు పిల్లల మధ్యన కొంచెం నీ మనసులో ఏముంది చెప్పవు తల్లి. రెండోది, నువ్వు ఏదైనా కానీ బాహాటంగా నువ్వు నీ ఎక్స్ప్రెషన్ అంటే నీ మనసులో ఉన్న భావాలను శారీరకంగా చూపించుకోవమ్మా. అన్నీ మనసులో పెట్టుకుంటా, అవసరం వచ్చినప్పుడు చూపించచ్చులే అని. ఇది ఎక్కడ కొడుతుందంటే పర్సనల్ లైఫ్ కొడుతుందమ్మా. అయితే నువ్వు ప్రతి శుక్రవారం అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే శుక్రవారాలు ఉండమ్మా. శుక్రవారాలు ఉపవాసం చేయి. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 వరకు ఏం తినకుండా పండో పొలము తిని మధ్యాహ్నం శుభ్రంగా భోజనం చేయమ్మా. రాత్రి ఏదైనా అల్పాహారం చేయమ్మా. అలాగే నీ లగ్నానికి పుత్రకారకుడు, సంతానాన్ని ఇచ్చేది కుజుడు కాబట్టి నెలకి ఒక మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరం పోయించమ్మా. నెలకి ఒక మంగళవారం ఆంజనేయ స్వామి సింధూరం పోయించడం వల్ల మీ మధ్యన భార్యాభర్తల సఖ్యత పెరుగుతుంది. అలాగే సత్సంతాన యోగం కలుగుతుంది. అలాగే మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా కార్యరూపం దలుస్తాయి తల్లి. ఏమ్మా? అదేనండి, పెళ్ళయి 3వ సంవత్సరం వస్తుందండి. అదే తల్లి, నేను అదే చెప్తున్నాను కదా. నీ జాతకానికి ఏంటంటే సంతానం కలగడానికి, మీ ఇద్దరు సఖ్యత పెరగడానికి నెలకి ఒక్క మంగళవారం ఆంజనేయ స్వామి సింధూరం పోయించమ్మా. ఇది సంతానాన్ని అనుకరిస్తుంది. అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా మార్పులు తీసుకొస్తుంది. అలాగే త్రయోదశి రోజున ప్రతి నెల త్రయోదశి తిథి వస్తుందమ్మా. ఆ త్రయోదశి తిథి వస్తుంది. అది ఏ వారమైనా రానియండి. త్రయోదశి తిథి రోజున ఈశ్వరుడి మీద పంచదార, ఆవు పాలు ఈ కాంబినేషన్ తోటి అభిషేకం చేస్తూ మీ వారి విషయంగా మీరు యొక్క సమస్యను తెలియపరచుకోండి. ఖచ్చితంగా మీ యొక్క మనోరథం నెరవేరుతుంది. అయితే పగడం ఒకటి వేసుకోమ్మా. నీ జాతకానికి పగడం ధరించాలి. పగడం ధరించడం వల్ల సత్సంతాన యోగం కలుగుతుంది. పగడం వల్ల ఏంటంటే ఆడవాళ్ళకి సరైన సమయంలో ఋతుమతి అయ్యేలా చేస్తుంది. ఋతుస్రావం జరగకుండా అంటే ఋతుస్రావం జరిగేలాగా, అలాగే సంతానం నిలబడేలాగా పగడం దోహదం చేస్తుందమ్మా. పగడం ధరించుతల్లి.